సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. వయసు మీద పడ్డంతో నడవలేని స్థితిలో ఉన్నా కూడా 2 ఏళ్ల ముందు వరకు పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. చివరిగా 2023లో వచ్చిన సువర్ణ సుందరి మూవీలో కనిపించారు. ఆ తర్వాత నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అలాంటి ఈయన్ను ఇప్పుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కలిశారు. ఆ విషయాన్ని ట్వీట్ చేశారు. కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు కోటా బాబాయిని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఫోటోలోని కోట శ్రీనివాసరావు పరిస్థితి చూసి తెలుగు సినీ ప్రేక్షకులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే సదరు ఫోటోలో కోట పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పాదానికి కట్టుతోనూ కనిపించారు. దీంతో ఏమైందా అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 1978లో వచ్చిన చిరంజీవి తొలి సినిమా ప్రాణం ఖరీదుతోనే కోట శ్రీనివాసరావు కూడా నటుడిగా కెరీర్ ప్రారంభించారు. అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్ సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళీ, దక్కనీ భాషల్లోనూ ఈయన నటించడం విశేషం. ఇప్పటికీ పాత సినిమాల సీన్లన్నీ యూట్యూబ్లో చూస్తుంటే అరే ఇంత మంచి నటుడు ఇప్పుడు ఎక్కడున్నాడా అనిపిస్తుంది. కానీ ఈయన మాత్రం వయసుతో పాటు వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా తనకు ఇష్టమైన నటనను దూరం పెట్టాల్సి వచ్చింది.